రామయ్య నేను అని చెయ్యెత్తుతాడు. If anyone says, who are you? ఎవరు కృష్ణయ్య నేను అని చెయ్యెత్తుతాడు. Who is Krishnaya? One would lift up ఎవరు his hand. గోవిందుడు నేను అని చెయ్యెత్తుతాడు. Who is Govinda? I lift up కాబట్టి his hand. రాముని యందు కృష్ణుని యందు గోవిందుని యందు కూడాను నేను అనేటువంటి పదము సమంగానే ఉంటుండాలి. So in Rama, Krishna, Govinda, this I is uniform. కాబట్టి నేను అనేటువంటిదే సర్వత్రా నిండినటువంటిది. So this I is all pervasive. అదే అహం బ్రహ్మాస్మి అన్నారు. That is aham brahmasmi. I ఆ am the నేను self. అనేటువంటిదే బ్రహ్మతత్వము. That I is Brahman. ఈనాడు ఆ నేను అనేటువంటిది తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను దా నేను అనే పదము ఉపయోగపెడుతున్నాను, కానీ ఆ నేను ఎవరో అర్థం కావటం లేదు, తెలియటం లేదు. He makes use of this word I from dawn to dusk without understanding the significance. కనుక మొట్టమొదట నేను కనుక్కోవాలి. First we should recognize ఈ I. నేను అనేటువంటిది ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు. This I is not confined to one. సమష్టి స్వరూపమే నేను. This I is the collective form. వ్యష్టి స్వరూపమే జగత్తు. This collective form is this జగత్తు కూడా universe. నేనులోనే లీనమై ఉంటున్నది. This universe also contained within the self.